హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మణికంఠ ఎలక్ట్రికల్ సేల్స్ అండ్ సర్వీసెస్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో హ్యాండ్ కట్టర్ వైండింగ్, ఫీల్డ్ కాయిల్ వైండింగ్ అనమాట. వైండింగ్ ఎలా చేయాలి, ఏంటి, ఈ కోరు ఎలా కాలింది, ఎలా షార్ట్ అయ్యింది అనే దాని గురించి ఈ వీడియో ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఫీల్డ్ కాయిల్ చూస్తున్నాం. మన కనెక్షన్కి వెళ్ళి 4 వైర్లు ఉంటాయి అన్నమాట. ఫినిషింగ్ చూడండి ఎలా సన్నగా ఎలా వచ్చిందో. ఫినిషింగ్ అయితే చాలా చక్కగా ఉంది. మనం కూడా అలానే చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే అది వెనుక సైడు క్యాపులు తగులుతాయి, ముందు లోపల రూటర్ తగులుతూ ఉంటుంది. కాబట్టి మనం కూడా సేమ్ అలానే చేయాలి. మనం హ్యాండ్తో చేద్దాం అన్నమాట. హ్యాండ్ వైండింగ్ చేద్దాం. చూడొచ్చు ఎలా షార్ట్ అయిందో వైండింగు. ఇవి ఇలా ఎందుకు షార్ట్ అవుతాయి అంటే వాటర్ పోయినప్పుడు కానీ అట్లా షార్ట్ అవుతాయి. ఇప్పుడైతే నేను వైండింగ్ కట్ చేయటం జరిగింది. కట్ చేసి ఇప్పుడు మనకి పేపర్ పెట్టుకోవాలన్నమాట. నార్మిక్స్ 7mm నార్మిక్స్ పెట్టుకోవాలి. నార్మిక్స్ని ఇలా ఫోల్డ్ చేస్తూ మనం పేపర్ పెట్టుకోవాలన్నమాట. సేమ్ అలాగనే 2 పేపర్లు పెట్టేసుకోవాలి. 2 సైడ్లు 2 పెట్టేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేస్తూ చూడకండి. చివరిలో మీకు నచ్చితే లైక్ చేయొచ్చు ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్లో పెట్టుకోండి. లెట్స్ గో, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఫస్ట్ అయితే కోర్ని శుభ్రంగా మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. కట్ చేసిన తర్వాత వేస్ట్ పేపర్ ఉంటుంది, తీసేసుకోవాలి. ఆ వేస్ట్ పేపర్ తీసేసుకున్నాక ఇప్పుడు ఫ్రెండ్స్ 4 ఫోల్డ్లు చేసుకొని ఒక పేపర్ పెట్టుకున్నాం కదా, అది ఏమైనా కోరు బ్లేడ్లు కానీ అవి లేచి ఉంటే మనం సుత్తెతో అనగొట్టుకోవాలన్నమాట. 2 వైపులా చూసుకొని అనగొట్టుకొని పేపర్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మనమైతే అనగొట్టాము. అనగొట్టిన తర్వాత ఇప్పుడు మనం పేపర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం హ్యాండ్తో వైండింగ్ చేద్దాం. హ్యాండ్ వైండింగ్ చూడొచ్చు. మనం ఈ వైండింగ్ అయితే స్టార్ట్ చేశాను. రైట్ హ్యాండ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్తో వైర్ లాగాలన్నమాట. అలా లాక్కుంటూ వైండింగ్ చేసుకుంటే ఈజీగా మనం 10 నిమిషాలలో ఫీల్డ్ కాయిల్ అనేది చక్కగా వైండింగ్ చేసుకుంటాం. వైండింగ్ పూర్తవుతాయి అన్నమాట. 10 నిమిషాలు. ఎక్కడికో వెళ్ళి మనం రిపేర్ చేయించుకోవడం కంటే మన మిషన్ మనమే రిపేర్ చేసుకోవచ్చు ఎలక్ట్రీషియన్స్ అయితే. ఇది ఎలా అంటే ఫ్రెండ్స్, మనకి సీలింగ్ ఫ్యాన్ వైండింగ్ చేసే వాళ్ళకి హ్యాండ్ వైండింగ్ వచ్చి ఉంటే ఇంకా ఈజీగా వస్తుంది. ఇందులో స్పీడ్లు ఉండవు, అన్నీ 1 సైడ్ వైండింగే కాబట్టి మనకి స్పీడ్లు అనేవి ఏముండవు. అందుకే సీలింగ్ ఫ్యాన్ లాగా లెఫ్ట్ రైట్ కూడా ఉండదు, ఓన్లీ 1 సైడే. చూడొచ్చు, మనకి రైట్ హ్యాండ్తో మెలక లెఫ్ట్ హ్యాండ్కి ఫింగర్స్కి అందిస్తే అది మెలక రౌండ్గా వస్తుంది. చూడొచ్చు, ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు. నేనైతే ఒక కాయిల్ వరకు స్పీడ్ పెట్టలేదు, కొన్ని టర్మ్స్ అయితే చూపించాను ఫ్రెండ్స్. ఇది 34 గేజ్ ఫ్రెండ్స్, 135 టర్మ్స్ అన్నమాట. మళ్ళీ ఒకసారి చెప్తాను, 24 గేజ్ 135 టర్మ్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి. ఇవైతే గేజ్, ఇది డేటా ఫ్రెండ్స్. ఎంతకంటే ఎక్కువేమి ఉండవు, టర్మ్స్ పిచ్లు ఇవేమి ఉండవు. ఒకటే రౌండ్ వస్తుంది, అంతా ఒకేలాగానే ఉంటుంది ఫ్రెండ్స్ డేటా అనేది. చూడొచ్చు, సింపుల్గా 130 టర్మ్స్ అంటే ఎంతో టైం కూడా పట్టదు, సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా మనకి ఆ కోర్ అనేది పట్టుకునే మంగం లాంటిది ఉంటే ఇంకా తొందరగా ఈజీగా, ఇంకా వైర్ కూడా బాగా టైట్గా చుట్టవచ్చు అనమాట. నా దగ్గర మంగం లేదు కాబట్టి నేను అలా పట్టుకొని వైండింగ్ చేశాను. చూడొచ్చు ఎంత చక్కగా వచ్చిందో వైండింగ్ కూడా. సేమ్ కంపెనీ వాళ్ళు ఎలా చేశారో నేను కూడా అలానే చేశాను అనమాట అనుకుంటున్నాను. మీకు నచ్చితే కామెంట్ పెట్టవచ్చు. అలా ఉంటే మీకు, అలా లేదనుకోండి కామెంట్ కూడా పెట్టకపోయినా పర్లేదు. మీకు సేమ్ అలా వచ్చిందంటే లైక్ చేయొచ్చు
ఫ్రెండ్స్ అంత సింపుల్గా చేసుకోవచ్చు. సెకండ్ కాయిల్ కూడా మనం స్టార్ట్ చేసి అదే విధంగా వైండింగ్ చేద్దామన్నమాట. ఇది ఓన్లీ ఎక్కువ కూడా టైం 10 మినిట్స్ అలా ఉంది వీడియో. స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్. సింపుల్గా అంటే సింపుల్గా మనకి వైండింగ్ అయిపోద్ది. చాలా సింపుల్గా అయిపోద్ది. చూడొచ్చు, మీకు దగ్గరగా చూపిస్తున్నాను, కెమెరా కూడా దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను. వైర్ టైట్ వేస్తూ మెలకేస్తూ రైట్ హ్యాండ్తో మనకి వైరు టైట్ లాగుతూ ఉంటే మన వైరు అనేది కోరుకు దగ్గరగా వస్తుంది. మనం పేపర్ పెట్టుకునేటప్పుడే మనం 1.5 mm ఎక్స్ట్రా, కోర్ కంటే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 1 mm కానీ 1.5 mm కానీ పేపర్ పెట్టుకుంటే బాడీ షాట్ అనేది రాదనమాట. చూడండి, మనం ఫస్ట్ కాయలు చూసాము, సెకండ్ కాయలు స్పీడ్ పెట్టాను అనమాట. ఇది కూడా టైం ఎక్కువైతే మీకు బోర్గా ఉంటుంది. ఒకటే కదా, కౌంటింగ్ అనేది ఒకటే, పిచ్ అనేది ఒకటే, గేజ్ అనేది ఒకటే, టర్మ్స్ ఒకటే. అందుకే మీకు బోరింగ్గా ఉంటుంది అని చెప్పేసి స్పీడ్ పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. చూడొచ్చు, మనకి గేజ్ మారదు, ఏమీ మారదు అనమాట. ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా మనం ఎక్కడో రిపేర్కి ఇచ్చేసి ఆ రిపేర్ చేసిందాక ఆగి, లేదంటే అది రిపేర్ కాక మన కొత్త మిషన్ కొనుక్కోవడం అలాంటివి చేస్తూ ఉంటాం. ఉన్న మిషన్లు పక్కన పడేస్తూ ఉంటాం. అలా చేసుకోకండి. మనకి సింపుల్గా మనకే 10 నిమిషాల్లో వైండింగ్ అయిపోద్ది. చూడొచ్చు, మనకు కనెక్షన్ వేసిన తర్వాత దారం అనేది కోరుకు దగ్గరలో కట్టుకోవాలి. ఎందుకంటే టర్మ్స్ అనేవి విడిపోకుండా, ఆ వైర్లు అనేవి విడివిడిగా జల్లెడగా అయితే రూటర్గా తగలటం, ఇటు కోరుకు తగలటం, రూటర్ లోన ఆర్మీచర్కి తగిలి కట్ అవ్వటం అలాంటివి జరుగుతూ ఉంటాయి. మనం మధ్యలో డాక్టర్ టేప్ అనేది వేసుకొని అటు ఎల్లో బ్లూ కలర్ కోడ్ స్లీవ్ వాడేసి మంచిగా దారం కట్టుకుంటే కనెక్షన్ కూడా కన్ఫ్యూజ్ అవ్వం. కనెక్షన్ కూడా ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. వైండింగ్ రాని వాళ్ళు కూడా వైండింగ్ చేయొచ్చు. ఎందుకంటే ఓన్లీ ఒక మెలకే కదా. ఫస్ట్ మెలక ఎట్లా వేసామో అన్ని 135 మెలకలు అలానే వేయాలి. అట్లా వేస్తూ మనం వైండింగ్ అనేది సింపుల్గా చేసుకోవచ్చు. కొత్త వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది అస్సలు వైండింగ్ రాకపోయినా కూడా అలాంటి వాళ్ళు కూడా ఈ డ్రిల్ మిషన్, ఫీల్డ్ కాయలు, మన హ్యాండ్ కట్టరు, వాల్ కట్టరు అలాంటి వైండింగ్ ఓన్లీ సింగిల్ స్పీడే ఉంటుంది కాబట్టి సింపుల్గా అంటే సింపుల్గా చేసుకోవచ్చు. అస్సలు వైండింగ్ రాకపోయినా కూడా ట్రై చేయొచ్చు అనమాట. చూడండి, నేను ఎందుకు అంత గట్టిగా కడుతున్నానంటే అవి వెనక్కి లూజ్ అవ్వకుండా, వెనక్కి పోయి లోపల ఆర్మేచర్గా తగలకుండా, దానికి సెంటర్ పేపర్ అనేది ఉండదు. సెంటర్ పేపరు పైన వైండింగ్ పైన పెట్టేది కాదు. నేను చాలా ట్రై చేశాను కానీ ఎక్కట్లేదు. కంపెనీ వాళ్ళు కూడా పెట్టలేదు. సేమ్ వాళ్ళు ఎలా చేశారో నేను కూడా అట్లానే చేశాను. అయితే దీనికి విషయం ఏంటంటే వార్నిష్ అనేది 2 సార్లు పోయాల్సి ఉంటుంది. ఒకసారి వార్నిష్ పోసిన తర్వాత ఎండిన తర్వాత మళ్ళీ పోయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ టర్మ్స్ అనేవి విడిపోకుండా చాలా జాగ్రత్తగా మనం చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మనం కూడా సెంటర్ టేప్ వేసి దారం అనేది అటు ధరికి ఇటు ధరికి దారం గట్టిగా కట్టేసుకొని ఆ టర్మ్స్ అనేవి, కొసలు అనేవి లూజ్ కాకుండా మనం దారం కట్టాల్సి ఉంటుంది. సెంటర్లో టేప్ వేసేసి ఆ టేప్ పైన కూడా మనం దారం కట్టుకుంటే ఇంకా చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట. అలా మీరు ట్రై చేయండి. వైండింగ్ మాత్రం డ్రిల్ మిషన్లు అన్ని వైండింగ్ ఏదన్నా రిపేర్ వస్తే మీరే చేసుకోవచ్చు. ఎక్కడికో వెళ్ళి చేయించ అవసరం లేదు. సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళైతే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టండి. మీరు బెల్ ఐకాన్ ఆల్లో పెట్టడం వల్ల షార్ట్ వీడియో పెట్టినా, లాంగ్ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్గా వస్తాయి. కొంతమంది మాకు నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు. వాళ్ళు ఏంటంటే మీరు బెల్ ఐకాన్ ఆల్లో పెట్టాక మీకు నోటిఫికేషన్ రావట్లే, ఓన్లీ సబ్స్క్రైబ్ చేసి వదిలేస్తున్నారు. అందుకనే మా వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావట్లేదు. హాల్లో పెట్టుకోండి. మీకు ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయి.
సింపుల్గా అంటే మనం సింపుల్గా చేసాము. ఫీల్డ్ కాయలు ఎలా ఉంది అనేది మీరు కామెంట్ రూపంలో రాయండి. కుదిరితే లైక్ చేయండి. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మరింత కొంతమందికి మన వీడియోలు వెళ్తాయి. వాళ్ళు కూడా ఏదన్నా ఉపయోగపడవచ్చేమో. వాళ్ళకు ఉపయోగపడితే మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.